ఈ దేహమే దేవాలయం. జీవో దేవ సనాతనక. ఇందులో ఉండే జీవుడు నేను 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 అనగానే ఏది స్ఫురిస్తుందో అదే దైవం. వేరే దైవం ఎక్కడా లేదు. ఇక్కడ జీవుడే దేవుడు. జీవుడు దేవుడు కాకపోతే దేవుడు అనేవాడు లేడనట్టే లెక్క. అనుమానం ఏంలా. అద్వైతమే సిద్ధాంతం. జీవుడే దేవుడు, ఏం అనుమానం లేదు అందులో. మనకి తెలియక మనకి ఎందుకు జీవుడు దేవుడు అనే విషయం అర్థం కావట్లేదు. చాలా తేలిగ్గా చెప్పారు శంకరాచార్య. మనం దానికి చూడడంలా ఈ శ్లోకం చదివితే పుణ్యమేనా అని అడుగుతాం అంతే. అర్థం తెలుసుకుందాం. చేయేది అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనే నిర్మాల్యం తీసేస్తే నీ గుండెల్లో ఉన్న దేవుడు నీకు కనపడతాడయ్యా అన్నాడు. గుళ్ళో మీరు శివాలయానికి వెళ్ళండి. ఆ పొద్దునే వెళ్ళామనుకోండి, ఇంతకు నిన్న నిర్మాల్యం అంటే ఏమిటమ్మా? నిన్న చేసిన పూజా ద్రవ్యాలు. అంతేగా నిర్మాల్యం అంటే అర్థం. అది నిన్న చేసిన పూజా ద్రవ్యాలు మారేడాకులో పువ్వుల దండలో ఏదో అక్కడ శివుడి మీద ఉండిపోతే తీయకపోతే అలాగే ఉంటాయి కదా, నిర్మాల్యం అంటారు. పూజారి గారు పొద్దున్నే తాను స్నానం చేసి వచ్చి ఆ నిర్మాల్యం అంతా తొలగించి ఒక్కసారి మొదటి అభిషేకం ఆయన చేసి తర్వాత మనని పిలుస్తాడు. అంతే కదా లెక్క. అలా చెయ్యాలి. అది పద్ధతి. మనందరికంటే పూజారే ముఖ్యం అక్కడ. అజ్ఞాన నిర్మాల్యాన్ని విడిచిపెడితే నీకు శివుడు కనపడతాడని శంకరాచార్య ఎందుకు అంటున్నారు అంటే, నిర్మాల్యం అంటే ఏమిటి? నిన్నటి పూజా ద్రవ్యం కదా. మనం పొద్దున్నే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒకవేళ పూజారి గారు దాన్ని తీయలేదనుకోండి, ఎందుకంటే వారింటో ఏదన్నా మైల వస్తే తీయకూడదు, ఎవరి చేతో తీయించాలి. అందుకు అవకాశం ఉండకపోవచ్చు. ఇంకా చూస్తూ ఉండొచ్చు, ఎవరికో కబురు చేశారు రాకపోవచ్చు, ఏదో ఇబ్బంది రావచ్చు మొత్తం మీద. అటువంటిప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళామనుకోండి, నిర్మాల్యం తీలా, నిర్మాల్యం లేదండి నాకు రోజు దేవుడిని చూడడం అలవాటండి, నేను చూసి వెళ్ళిపోతానని మీరు వెళ్ళొచ్చు. కానీ దేవుడు కనపడగా, శివలింగం కనపడదుగా, పైన ఉందిగా నిర్మాల్యం. నిర్మాల్యం తీయకపోతే శివలింగం స్పష్టంగా కనపడదు. నిర్మాల్యం అంటే ఏమిటండి? నిన్నటి పూజా ద్రవ్యాలు. మన గుండెల్లో శివుడు మనకి ఎందుకు కనపడటం లేదుంటే, నిన్నటి జ్ఞాపకాలు, మొన్నటి జ్ఞాపకాలు, మొత్తం పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా పెట్టుకుని ఏడిచాక దేవుడు ఎందుకు కనపడతాడండి మనకి? ఎప్పుడు ఎవరిని పలకరించినా, రిటైర్ అయిపోయినా ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, ఏమండి రిటైర్ అయ్యారు కదా అంటే, రిటైర్ అయ్యాం కానండి, వెన్ ఐ జాయిన్డ్ ఇన్ సర్వీస్ ఇన్ 1978 అని మొదలెడతాడు. అసలు మాకప్పుడు ఉద్యోగం ఎలా ఉండేదండి, అసలు ఏంటిది, ఎలా అయిపోయింది ఇప్పుడు అసలు ఇది అంటే, ఈయన ఉన్నప్పుడే బాగుందని ఇప్పుడంతా చెడిపోయిందని అనడం ఈయనకి ఎంత ఆనందంగా ఉందో. అది చెడిపోవాలి, ఈయనకి అదే కావాలి, బాగుండడం ఇష్టం లేదు ఈయనకి. ఎందుకంటే అది బాగుంటే ఈయన గొప్పతనం ఏముంది, మీరు ఉన్నప్పుడే బాగుంది అనాలి కదా. ఇదే మనకి ఎందుకు, నువ్వు ఎప్పుడు 78లో చేరవని ఎందుకు చెబుతున్నావయ్యా? కాసేపు కాలక్షేపంగా మాట్లాడదామని వస్తే తన చరిత్ర, తను ఎక్కడ పుట్టాడు, ఏం చేయండి, ఎంత ఇష్టమో అంటే, నిన్నటి జ్ఞాపకాలు కాదండి ఇవన్నీ. ఈ నిన్నటి జ్ఞాపకాలు, భవిష్యత్తు ఆశలు అన్నీ పెంట మన మనస్సులో పెట్టుకున్నాక దేవుడు ఎందుకు కనపడతాడు మనకి? నిన్నటి పూజా ద్రవ్యాలు ఉంటే శివలింగం స్పష్టంగా కనపడనట్టే, నిన్నటి విషయాలు, మొన్నటి విషయాలు, రేపు జరుగుతాయో జరగవో తెలియక మనం భయపడే విషయాలు గుర్తుపెట్టుకున్నంతకాలం ఆత్మలింగ దర్శనం ఎవ్వరికీ కాదండి, ఎవ్వరికీ కాదండి. ఈ విషయాలు వదిలేయాలి.